అఖిల, ఇంకొద్ది నిమిషాలలో పార్వతిది అనుమానం అని తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. కీ ఓపెన్ అవుతుందంటారా సార్? ఈ తాళాలకి 3 లేయర్స్ ఉంటాయి సార్. ఈ తాళాలు ఓపెన్ అవడం చాలా కష్టం. ఒక లేయర్ ఓపెన్ అయింది, ఇంకా 2 ఉన్నాయి. అమ్మగారు, మీరు లోపలే ఉన్నారని అనిపిస్తుంది. మీరు ఆపదలో ఉన్నారని. ఇక్కడుంది చాముండేశ్వరి అని ఈరోజు తేలిపోవాలా? త్వరగా ఓపెన్ చేయవయ్యా బాబు. ఏం జరుగుతుందా అని టెన్షన్ తో కాలి మునివేళ్ల మీద నిలబడి చూస్తున్నాం. ఇంకొక లేయర్ వస్తే చాలు మేడం. పార్వతి, తలుపు తెరుచుకున్న తర్వాత నువ్వన్నట్టే అక్కడ అఖిల ఉండి ఇక్కడ చాముండేశ్వరి ఉన్నమాట నిజమే అయితే ఈ ఇంటిల్లిపాది నువ్వు ఈ ఇంటి కోడలిగా అఖిలాండేశ్వరి నమ్మకాన్ని నిలబెట్టిన దానిగా నిలిచిపోతావు. అలా జరగదని తెలుసు, కానీ మేమందరం ఒప్పుకున్నాం. అది కేవలం పెదబాబుకి నీ మీద ఉన్న ప్రేమ, నీ మీద ఉన్న నమ్మకం మాత్రమే. కానీ లోపల ఎవ్వరూ లేకపోతే ఇక మీదట ఈ ఇంట్లో ఉన్న అఖిలను అఖిల కాదు అని మరోసారి అంటే నువ్వు ఈ ఇంటి గడప దాటాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. అయ్యో, అలా అంటారేంటండి? పార్వతి ఈ ఇంటి పెద్ద కోడలు, అందులోనూ ఈ ఇంటి వారసుని మోస్తుంది. ఏదో నా మీద పర్లేదు సార్, ఉంచండి, పర్లేదు. అమ్మగారు, అమ్మగారు, మెల్లగా నువ్వు తప్పించుకున్నావనుకున్నాను నీలంబరి. అఖిలను తప్పించి నన్ను బతికిస్తావనుకోలేదు. శభాష్. చెప్పు చెప్పు పార్వతి, ఏముంది? నువ్వు ఎంత చెప్పినా తలుపు తెరిచేదాకా ఊరుకోలేదు. చూపించు. కళ్ళ ముందుంది మా అమ్మ కాదు, గది లోపల మా అమ్ముంది అన్నావు కదా. చూపించు చూపించు. అది కాదు పెద్దబాబు గారు, నేను చెప్పేది నిజం. ఇది ఎలా చెప్పాలో, ఎలా మీకు నిరూపించాలో అర్థం కావట్లేదు. పార్వతి,
నీ ఉద్దేశంలో మీ అమ్మగారిని అంటే నన్ను, ఈ అఖిలాండేశ్వరిని, ఎక్కడో ఉన్న నీలాంబరి చాముండేశ్వర్లు బంధించారు. బంధించిన వారు మళ్లీ తీసుకొచ్చి మనం ఇంతమంది ఉన్న ఈ ఇంట్లో దాచిపెట్టారు అంటున్నా. సరే, నేను చాముండేశ్వర్ని అనుకుందాం. ఈ గదిలోనే అఖిలాండేశ్వరి ఉంది అనుకున్నా. మరి నువ్వు చెప్పిన అఖిలాండేశ్వరి ఎక్కడుంది? పార్వతి, నీ మీద చెయ్యెత్తలేను, కొట్టలేను, అరవలేను. అలా నువ్వు చేసిన పనికి నేను క్షమించలేను. నువ్వు మారవనిపిస్తుంది. ఇకపై నీ మాట ఈ ఇంట్లో ఎవ్వరూ వినరు. అసలు నీ మాటకే విలువ ఉండదు. ఏమండి, పార్వతిని ఏవి అనొద్దు. వదిలేయండి. అసలే ఇప్పుడు పార్వతి తప్పు చేశాను అనే బాధలో ఉంది. ఇంకా బాధ పెట్టకండి. కానీ నా బాధ ఒక్కటే, పెద్దబాబు మాట ఎన్నడూ పార్వతి జవదాటదు అనుకున్నాను. పెద్దబాబు పార్వతి మాట వినడం తప్ప నా మాటకి విలువ ఇవ్వడం లేదని. ఆంటీ, అదేనండి, అదే బాధ. ఆ బాధే గుండెల్లో గొరుపొలా గుచ్చుకుంటుంది. అఖిల, 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 నీ వల్ల అమ్మ కంట్లో కన్నీళ్లు చూడాల్సి వచ్చింది పార్వతి. బ్రో, దీనికి కారణం వదిన కాదు, ఆ నీలాంబరి. అమ్మవారికి మేకపోతును బలిచ్చినట్టు దాన్ని ఇంటికి బలిస్తే తప్ప మన మధ్య మనస్పర్ధలు ఆగు. పార్వతి, చెప్పాను కదా, అది ఈ ఇంటికి, దేవాకి నిన్ను దూరం చెయ్యాలని. అది పన్నిన పన్నాకల్లో ఇరుక్కుపోతున్నావని. ఇక నేనే జాగ్రత్తగా ఉండు. కనకపు సింహాసనం మీద దేన్నో కూర్చోబెట్టినట్టు ఇంటి పెత్తనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా ఇంకెవరికో ఇస్తే ఇలాగే ఉంటుంది. నా వెంట నడవండి, నా మాట వినండి అన్నావు. అందరినీ కాదని నీ మాటకు విలువిచ్చాను. కానీ ఇప్పుడు ఏమైంది? ఇంకోసారి ఎవరైనా నన్ను నమ్ముతారా? నా మాట వింటారా? అది కాదు, చెప్పు. అది కాదు పెద్దబాబు గారు. చాలు, ఇంక చాలు పార్వతి. నేను ఏమీ వినదలుచుకోలేదు. ఒక తప్పుని పదే పదే చేస్తుంటే క్షమాపణ దొరకదు పార్వతి. ఎందుకంటే నేనేం చెప్పలేను. పెద్దబాబు గారు, నిజం తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. అమ్మగారికి ఏమవుతుందో అన్న భయం ఒకవైపు, మీ అందరి ప్రేమను చూసిన నేను ఇప్పుడు ఇలా అంటుంటే
భరించలేకపోతున్నాను. కానీ ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది. మీ చేత్తోనే ఆ చాముండేశ్వరిని అంతం చేసే రోజు వస్తుంది. అదే నమ్మకంతో ఉంటాను. బయటపడ్డానని ఆనందించాలా, లేకపోతే ఏమీ తెలియని చదువు సంధ్య లేని ఆ పార్వతి ఎత్తులకి పై ఎత్తులు వెయ్యలేకపోయానని బాధపడాలో అర్థం కావడం లేదు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. గదిలో ఉండాల్సిన అఖిలాండేశ్వరి లేదు. ఒకవేళ తప్పించుకుందా? నో నో. ఒకవేళ తప్పించుకుంటే అందరినీ పిలిచి నేను చాముండేశ్వరనన్న నిజాన్ని బయట పెట్టేది. అయినా ఈ నీలాంబర్ ఎక్కడికి వెళ్ళింది? ఒకవేళ నీలాంబరి అఖిలాండేశ్వరిని తప్పించిందా? అసలు లోపలేం జరుగుంటుంది? ఏం జరిగింది? నీలాంబరి ఎక్కడ చచ్చావు? ఎక్కడికెళ్ళా? ఇక్కడ నేను టెన్షన్తో చచ్చేలా ఉన్నాను. అఖిలాండేశ్వరి ఎక్కడుంది? నా దగ్గరే ఉంది. ఎక్కడున్నారు? అంటే మీరు కూల్ గా ఉండండి. కూల్ డ్రింక్ తాగడానికి ఇదేమైనా చిన్న విషయమా? ఏమాత్రం తేడా జరిగినా ఎవ్వరం మిగలం. అసలు ఎక్కడున్నారు మీరు? స్టోర్ రూమ్ లోని వాష్ రూమ్ లో ఉన్నాం. వాష్రూమ్ లోనా? ఎస్. అఖిలాండేశ్వరి కనపడట్లేదన్న టెన్షన్ తో అటు ఇటు తెగ వెతికేశారే కానీ ఆ స్టోర్ రూమ్ కొక వాష్ రూమ్ ఉందని పాప ఎవ్వరికి గుర్తులేదనుకుంటా. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. అందరం అక్కడే ఉన్నా. మరి నువ్వెలా లోపలికి వెళ్ళావు? శబాష్. కానీ ఎక్కువసేపు అక్కడ ఉండటం మంచిది కాదు. వెంటనే అఖిలాండేశ్వరితో పాటు నువ్వు బయటకు వచ్చేసి. కానీ ఎలా అంటే మీరే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ తో ఆ పార్వతిని నమ్మడం అందరూ పూర్తిగా మానేశారు. ఇప్పుడే ఏదో ఒకటి చేయాలి. మనం ఇచ్చిన దెబ్బకి దానికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందాంటీ. ఇక మీతో పెట్టుకోవాలంటే అది ఆలోచిస్తుంది. అదే మనం చేసే తప్పు. ఇప్పుడు ఆ పార్వతి దెబ్బతిన్న పులి ఆదమరిస్తే అమాంతం పంజా విసురుతుంది. ఇప్పుడే మనం పాదరసంలా పని చెయ్యాలి. మనం అనుకున్న ప్లాన్ ని వెంటనే స్టార్ట్ చేయాలి. నువ్వు లాక్ అయ్యావు కాబట్టి నువ్వు చేయాల్సిన పనులు కూడా నేనే చేస్తాను. అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే ఆంటీ. పార్వతి, నిన్ను తక్కువ అంచనా వేసి చాలా పెద్ద తప్పు చేశాను. ఇకపై నేను వేసే ఎత్తులు నీ ఊహకు కూడా అందనివ్వను. నేను ఫోకస్ నీ మీదకి షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు. ఏంటి చంద్రముఖి? ఎలాగైనా ఆ వీడియో డిలీట్ చేయాలి, లేదంటే పెద్ద ఇష్యూ అవుతుంది. టైం చూసి డిలీట్ చేస్తాను. ఎప్పుడో కాదు, ఇప్పుడే చేయాలి. సరే, నువ్వు ఇక్కడే ఉండు.
మహి, కింద జరిగిన గొడవ గురించి హైరాణ పడుతున్నావా? ఆ గొడవ జరిగిపోయింది. నువ్వు వీడియో చూస్తే ఇంకో గొడవ స్టార్ట్ అవుతుంది. నా భయం అదే. అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకపోతేనే నాకు కోపం వస్తుంది. బంగారం, అనవసరమైన విషయాలన్నీ నీకెందుకు చెప్పు. ఇలా కూర్చో, నేను వెళ్ళి నీకు జ్యూస్ తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వేదో టెన్షన్ లో ఉన్నావు కదా, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. వద్దు, నువ్వెందుకు వెళ్ళవు? నేను వెళ్ళి 1 నిమిషంలో వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. వీడి టెన్షన్ కింద జరిగిన గొడవ గురించేనా, లేకపోతే ఇంకేదైనా ఉందా? అదేంటనేది కనుక్కోవాలి. బంగారం, జ్యూస్ రెడీ. అంత ఫాస్ట్ గా తీసుకొచ్చావేంట్రా? మెరుపు బంగారం, క్షణాల్లో వచ్చేస్తాను. తాగి. ఆహా, నాకొద్దు. అరే వద్దంటే ఎలాగా? నీకోసమే అరే, తెచ్చా. తాగు. నాకొద్దు నాన్న. అయ్యో, అయ్యో, ఏంటిది? సారీ బంగారం, చూసుకోలేదు. ఎందుకంత హడావిడి చేస్తావు? అయ్యయ్యో. చూడు ఎలా చేసావో. వాష్రూమ్కి వెళ్ళి కడుక్కురా బంగారం, పోద్ది. నువ్వు చెప్పాలా? వేస్ట్ ఫెలో. చంద్రముఖి, మహి, ఏమైంది? దొరికిందా? దొరకలేదు. ఎక్కడ పెట్టిందో తెలియట్లే. తను వాష్రూమ్ లో పెట్టి లాక్ చేశాను. మన ఇద్దరం కలిసి ఎతుకుతుందా? నువ్వు అటు ఎతుకు, నేను ఇటు ఎతుకుతా. మహి, దొరికిందా? దొరకట్లేదు. చిన్నబాబు, ఏం చేస్తున్నారు? రూమ్ అంతా చిందరవందర చేసి పారేస్తున్నారు. ఏం పారేసుకున్నారు? మహి, మహి,